చెప్పేసి నేనేమంటున్నా, మరి మీరు ఎందుకు పోరాడట్లేరు కేజ్రీవాల్ గారు? మీరు ఒక దశలో అన్నా హజారే గారు అటుపక్కన పంతే మీరు ఇటుపక్కన పన్నారు అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో. ఇవాళ కాక్రోచ్ పార్టీ ఇవాళ పిల్లలు బయటికి వచ్చి నేరుగా రోడ్ల మీద కొట్లాడుతుంటే మోదీ గారిని కామెంట్ చేయడానికి, రాహుల్ గాంధీ గారిని కామెంట్ చేయడానికి మీరు కావాలనా? కాబట్టి ఇవాళ నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు ఊహించింది వెంకటకృష్ణ గారు. మనం ఇది ఆ పిల్లల్ని కొడుతుంటే కూడా చూస్తే ఒక్కొక్కళ్ళు ఎట్లా మనసులు కలిచి వేస్తున్న సంఘటనలు. పోలీసులకు కొట్టాలని లేదు, పిల్లలు తన్నులు పడాలని లేదు, ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ గొడవే లేదు. ప్రభుత్వం సావధానంగా సమర్థనీయంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోలేకపోయింది. దానివల్ల ఇలా ప్రతిపక్షం కూడా రంగంలోకి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని నేను అనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ సావధానంగా వింటారు, ఆ సమస్యకు పరిష్కారం తెస్తారు అనే ఒక ఆలోచనతో ఉండే నేనైతే. ఎందుకంటే ఇంత దానిక తేరు అని ఊహించని రాజకీయాల్లో ఉండే మామూలుగా మనలాంటి వాళ్ళమే ఊహించలేని స్థితికి ఈరోజు వాళ్ళు తెచ్చిన తర్వాత ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ గారు స్పందించకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. పోనీయండి, కొట్టనియండి, చనిపోనియండి, ఏమైతే అయితే ప్రతిపక్షం అట్లా ఉంటుందా? కాబట్టి రాజకీయంగా ఎంత మేరకు ఎవరికి మైలేజ్ వస్తుంది? కేజ్రీవాల్ గారు అన్నట్టు మోదీ గారు ఆయన కలిసి ఆయన ఇంటి దానికి రానిచ్చిండు అని అంటే గతంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి ప్రజాస్వామ్యం. ఇప్పుడు పార్లమెంట్ అనేది అపెక్స్ డెమోక్రసీ టెంపుల్ కదా, పార్లమెంట్ ముందే కూర్చుంటారు కదా. పార్లమెంట్ కంటే ప్రధానమంత్రి గారి ఇంటి ఇల్లు ఏం ఎక్కువ అయితే చెప్పండి, వచ్చి మెట్ల మీద కూర్చొని నిరసన చెప్తుంటారు. అది ఇంతకుముందు పాత పార్లమెంట్ ముందు అయితే గాంధీ గారి విగ్రహం ముందు కూర్చుంటారు. అది ఒక హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. అది దట్స్ ఇట్. అంతకు మించి ఒక ఇంచు కూడా ముందుకు పోరు కదా. అది ప్రతిపక్షంగా బాధ్యత ఉండే ప్రతిపక్షంగా ఒకవేళ అట్లాంటివి చేయాల్సి రాహుల్ గాంధీ గారికి ఎందుకండి? ఒకవేళ ప్రధానమంత్రి గారి ఇంటి ముట్టడి చేయాలంటే రాహుల్ గారు కానీ ఎందుకు గిట్లాంటి ఏదో ఒక 100 మందిని పంపించేసి పోతుంటే కొడతారు, ఇట్లనే అవుతుంది. కానీ ఇలా మెచ్యూర్గా స్పందించడానికి రాహుల్ గాంధీ గారు ఆ ప్రయత్నం చేసిండ్రు. అదే రీతిలో ప్రభుత్వం స్పందించాలనేది నా యొక్క విజ్ఞప్తి, డిమాండ్, ఒక రకమైన కోరిక కూడా. లేకపోతే నేను అంటున్నా కదా, ఇక్కడ కూడా ధర్నా చేసిన పిల్లలు ఇప్పుడు ఈడ ప్రెస్ క్లబ్ కాడ ఎక్కడో ఢిల్లీలో చేస్తే ఎక్కడ కనెక్ట్ అవుతుండ్రు? అన్ని రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ క్లబ్ దగ్గర, మళ్ళీ వేరే అసెంబ్లీ దగ్గర, ఇంకెక్కడ రాజ్భవన్కి వెళ్ళాలని కూడా అనుకున్నారు, బట్ అది ప్రెస్ క్లబ్ ఆపేసింది, ప్రెస్ క్లబ్ కార్డుతోనే ఆపిండు. మరి పిల్లలంతా మంచిగా సమన్వయంతో, సంయమనంతో, ఓపికతో చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఆ ఓపిక, ఆ సమన్వయం ఎటుపోయింది? ఇది మాత్రమే ప్రశ్న. ఇలా నేను ఒక మాట అంట వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతే ఇప్పుడు ఎవరు దానికి సమాధానం చెప్పే వ్యవస్థ వస్తుంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ఆ సమస్యను ఆయనే కోక్రోచెస్ అనే వీళ్ళని, ఆయన వల్లనే, సిజేఐ వల్లనే ఈ పేరు ఒక రకంగా నామకరణం చేసింది సిజేఐ గారే. వారి పుణ్యమే. ఇప్పుడు వారిని మనం కామెంట్ చేయలేము కాబట్టి వారు బొద్దింకల్లాగా మీరు ఇట్లా కోక్రోచ్లాగా ఉంటారు, తినిపంటారు అని అనేసరికి ఈ తినిపండేటోళ్ళు లేచి వచ్చి ఢిల్లీకి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చేయాలి? లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చేయాలంటే ప్రధానమంత్రి గారు చేయాలి. ప్రధానమంత్రి గారు విననప్పుడు ప్రతిపక్షంగా మేము కొట్లాడాలి. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనే పోతుంది. ఇంకా ఇది శృతి మించలేదు, శృతి మించకూడదు, శృతి మించదు కూడా. కాకపోతే ఏంటంటే యువతను మాత్రం ఇప్పుడు ఈ దేశం జెన్జీ విషయంలో మాత్రం వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకూడదు, టు ది పాయింట్ ఉంటున్నది, టార్గెటెడ్గా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఎందుకంటే ఉపాధి అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో 60% పై చిలుకున్న యూత్లో కనీసం 20% ఎడ్యుకేటెడ్, అదేంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నీడెడ్ బతుకు, అదే బతుకు కాబట్టి కదా. బతుకు పోతున్నప్పుడు విజువల్స్ లో చూపిస్తున్నారు. కిషోర్ గారు, ఇక్కడ మనది యంగ్ ఇండియా అంటాం, ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక స్ట్రాంగ్ పాపులేషన్ మనది. ఏంటది అంటే 50% యూత్ ఉన్నారు. సో ఆ యంగ్ ఇండియా అనుకున్నప్పుడు ఆ యంగ్ జనరేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారా?